Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Ecclesia. Ecclesia. వాక్య భాగము అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. The book of Acts chapter 11 verse 26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంత్యోకులో శిష్యులు క్రైస్తవులను బడిరి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి, సంఘము చర్చ్ గ్రీక్ భాషలో ఎక్లేషియా అనే మాట వాడారు. దాని అర్థం కాల్అవుట్ పీపుల్, కాల్అవుట్ అసెంబ్లీ. దేవదేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఇంకా లోకం నుండి ప్రత్యేకించుకున్నాడు. కాల్అవుట్ పీపుల్, దేవుని చేత ఏర్పరచబడిన వారం, దేవుని చేత పిలువబడిన వారం. కాలింగ్, హై కాలింగ్, అండ్ ద హోలీ కాలింగ్. అంత ఉన్నతమైన పిలుపు ఇది, ఉన్నతమైన పరిశుద్ధమైనది. ద హోలీ కాల్, ఒక ప్రత్యేకమైనది, ఇది ఎంతో శ్రేష్టమైనది. లోకంలో మనల్ని దేవుడు జగత్ పునాది వేయబడకుందే ఏర్పరచుకొని ప్రేమతో పిలిచిన దేవుడు ఆయన. Called us out of the world with love. ప్రేమతో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రేమతో ఏర్పరచుకున్నాడు ఆయన. జగత్ పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్న దేవుడు. Why God is called out from the world? ఎందుకు ప్రభు లోకం ప్రత్యేకించుకున్నాడు? Number 1 is to have fellowship with him. 1 Corinthians chapter 1 verse 9. తన సహవాసం కొరకే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఏదైనా తోటలో ఆదమ హవ్వల దేవుని సంబంధ బాంధవులు తెగిపోయాయి. They lost their fellowship with God, the divine, holy, and also very joyful fellowship. They lost it. ఆ సహవాసాన్ని తన దేవుడు తన కుమారుని ద్వారా లోకం నుంచి ప్రత్యేకించబడిన వారికి అందిస్తున్నాడు. సహవాసం పొందాలంటే యూ మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుంచి వేరే మనం, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మనం రక్షణ పొంది పాపక్షేప అనుభవం పొందుకొని దేవునికి సహవాసంలోనికి మనకు రావాలని ఆశిస్తున్నాడు. ఫెలోషిప్ విత్ హిమ్, తన సహవాసం. రెండు సత్యం గమనించినప్పుడు ప్రభువును ఏర్పరచుకున్నాడు, లోకంలో పిలిచాడు. Why? Because to lead different life, to make difference in this world. లోకంలో ప్రత్యేకించబడిన మనము, అని శ్వాసం నుంచి ఆత్మ ముద్రించబడిన మనము, we should make a difference in the world. ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకత చూపించాలి. What Christianity is, what Christ is, what Christian life is. ఇది మనము ఈ లోకానికి మనం చూపించాలి, టు మేక్ ఎ డిఫరెన్స్. అందుకొరకే ప్రభు లోకం నుంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. చాలామంది లోకంలో కలిసిపోతూనే ఉన్నారు, లోకం పోకడ అనుసరిస్తూనే ఉన్నారు, లోక మర్యాద అనుసరిస్తూనే ఉన్నారు, లోక పద్ధతులు నేటివి కూడా సోకాల్ క్రిస్టియన్స్లో, కాల్డ్ అవుట్ పీపుల్లో కోకొలలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అలా కాదు, కానీ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్. మూడో సత్యం గమనిస్తే, ఈ లోకంలో జీవిస్తుండగా కాల్డ్ టు బి ఎ లైట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలని ఆశించే లోకం ప్రత్యేకించుకున్నాడు. You are the light of the world. And ఇస్తూ ప్రభు, I am the light of the world. When I go, you should be the light of the world. నీ లోకాన్ని వెలుగే ఉండాలి, సత్క్రియ వెలుగు ప్రకాశింప చేయాలి. కాబట్టి నీ లోకాన్ని వెలుగే ఉండటానికి Let us call out of the world to
be a light in this world, to be a salt of this earth. ఈ భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఉప్పు వలె సారవంత జీవితం జీవించడం ఆశించే ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ God has called out of the world into the fellowship. So be in the world, but not of the world. Try to reside and repair the world and share the love of God. To be a light in this world, to be the salt of this earth, and to proclaim His mighty name to many people, and to be a blessing to many people. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచేయను గాక. ఆమేన్. మహాగణుడ మహోన్నతుడు యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరు కాల్డ్ అవుట్ పీపుల్ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీరు ఎందుకు పిలిచారు, ఎందుకు ప్రత్యేకించుకున్నారో, తిరిగి లోకుడికి ఎందుకు పంపుతున్నారు సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ లోకానికి వెలుగుగా ఉంటూ నాయన, ఉప్పుగా ఉంటూ మా తండ్రి, ఈ లోకాన్ని వెలిగించే వారంగా ఉండటానికి ప్రభువా, ఈ లోకాన్ని బాగు చేసేవారు ఉండటానికి, మీ ప్రేమను మీ సత్యస్వరాలు పంచుకోవడానికి తండ్రి, మీ ఆత్మశక్తి సంపూర్ణంగా దయచేవలసిగా విజ్ఞాపం చేస్తూ, లోకంతో కలిసిపోక ప్రభువా, లోకోస్వ జీవించకున్న తండ్రి, మా ప్రత్యేక నిలుపుకుంటూ మీ వల్ల జీవించే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించినైనా వాళ్ళు ఈ లోకంతో మీరు కోరినగా జీవించడానికి మీ కృపను మెండుగా దయచేయమని విజ్ఞాపన చేస్తూ యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.